టీ20 ప్రపంచ కప్ లీగ్ దశలో తడబడ్డ భారత్ సూపర్ 8ను మాత్రం ఘన విజయంతో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్లో రోహిత్ సేన 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సూర్యకుమార్ 28 బంతుల్లో 53, హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 32 పరుగులతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో రషీద్ ఖాన్ 3, ఫారూఖీ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం బూమ్రాతో పాటు అర్ష్దీప్, కుల్దీప్ కూడా సత్తా చాటడంతో ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. 26 పరుగులు చేసిన అజ్మతుల్లానే టాప్ స్కోరర్. భారత్ తన తర్వాతి సూపర్ 8 మ్యాచ్లో శనివారం బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. 4 ఓవర్లు 7 పరుగులు, 1 మెయిడెన్, 3 వికెట్లు. ఈ గణాంకాలు చూస్తేనే బూమ్రా ధాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఎంతగా వెలువెల్లాడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. షాట్ ఆడటం సంగతి అటుంచితే వికెట్ ఇవ్వకుండా అతడి బంతిని కాచుకోవడమే ఆఫ్ఘాన్ బ్యాటర్లకు సవాల్గా మారింది. ఓపెనర్లు గుర్బాజ్, జజాయ్లను వరుస ఓవర్లలో అవుట్ చేయడం ద్వారా బూమ్రా ఆఫ్ఘాన్ పతనానికి పునాది వేశాడు. మధ్యలో అక్షర్ మెయిడెన్తో ఇబ్రహీం జద్రాన్ వికెట్ తీసి ఆఫ్ఘాన్ కష్టాలను ఇంకా పెంచాడు. 3 వికెట్లకు 23 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును నైబ్ 17, అజ్మతుల్లా 26, నసిపుల్లా 19, నబీ 14 కాస్త ఆదుకునే ప్రయత్నం చేశారు. వారి పోరాటం జట్టు స్కోరును 100 దాటించడానికి మాత్రమే ఉపయోగపడింది. చాలా ముందే ఆఫ్ఘాన్ ఓటమి ఖరారైపోయింది. మధ్య ఓవర్లలో కుల్దీప్, జడేజా ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. తొలి స్పెల్లో తేలిపోయిన అర్ష్దీప్ చివరి 2 ఓవర్లలో 3 వికెట్లతో ఆఫ్ఘాన్ కథ ముగించాడు. సరిగ్గా ఇన్నింగ్స్ చివరి బంతికి ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు భారత్ ఇన్నింగ్స్ ను ఆరంభించిన తీరు చూస్తే 181 పరుగులు చేయటం గొప్పే. గ్రూప్ దశలో లాగే టాప్ ఆర్డర్ తడబడటంతో భారత్ 150 పరుగులైనా చేస్తుందా అనే సందేహం కలిగింది ఓ దశలో. ఫామ్తో తంటలు పడుతున్న రషీద్ ఖాన్ ఈ మ్యాచ్లో విజృంభించి బౌలింగ్ చేసి భారత ప్రధాన బ్యాటర్లను పెవిలియన్ కు క్యూ కట్టించాడు. అయితే భారత్ను తొలి దెబ్బ తీసింది మాత్రం పేసర్ ఫారూఖీనే. అతను వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ షాట్ గురి తప్పడంతో రషీద్ చేతికి చిక్కాడు. లీగ్ దశలో పేలవ ప్రదర్శన చేసిన కోహ్లీ 24 పరుగులతో ఈ మ్యాచ్లో నిలదొక్కుకోవాలని గట్టిగా ప్రయత్నించగా మరో ఎండ్లో పంత్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. వికెట్ నష్టానికి 54 పరుగులతో భారత్ కుదురుకుంటున్నట్లే కనిపించింది. కానీ రషీద్ రాకతో మొత్తం మారిపోయింది. తన తొలి ఓవర్లోనే అతను పంత్ను అవుట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో కోహ్లీ సహనానికి తెరదించాడు. డీప్ కవర్స్ లో కోహ్లీ మంచి షాట్ ఆడినా నబీకి దొరికిపోక తప్పలేదు. తన 3వ ఓవర్లో దూబేను కూడా రషీద్ అవుట్ చేయడంతో 11 ఓవర్లలో భారత్ 4 వికెట్లకు 90 పరుగులతో కష్టాల్లో పడింది. ఆఫ్ఘాన్ మరింత పట్టు బిగించే ప్రయత్నంలో ఉండగా అప్పటికే క్రీజ్లో కుదురుకున్న సూర్యకుమార్ ఎదురుదాడికి దిగాడు. రషీద్ ను మాత్రం ఆచితూచి ఆడిన అతను మిగతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి హార్దిక్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించిన హార్దిక్ తర్వాత తను షాట్లకు దిగాడు. దీంతో భారత్ 17వ ఓవర్లోనే 150కు చేరుకుంది. దీంతో స్కోర్ 200కు చేరువయ్యేలా కనిపించింది. కానీ ఆ ఓవర్లోనే సూర్య అవుట్ అయిపోయాడు. తర్వాతి ఓవర్లో హార్దిక్ కూడా వెనుదిరిగాడు. అక్షర్ కొన్ని షాట్లు ఆడి స్కోరును 180 దాటించాడు.